నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము ఎక్కార్ట్ టోల్ గారు రాసిన వర్తమాని భవ అన్న బుక్ చదువుకుంటున్నాం స్వాధ్యాయంలో భాగంగా. సో మీరందరూ కూడా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే చైతన్యం దుఃఖరాహిత్యానికి మార్గం. అంటే కాన్షియస్నెస్ ఈజ్ ది వే ఆఫ్ బ్లిస్. అంటే దుఃఖరాహిత్యం ఉంటేనే కదా మనకు ఆనందం అన్నది ఉంటుంది. ఎప్పుడైతే దుఃఖం లేకుండా పోయిందో అప్పుడే ఆనందం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే, మీరు నిప్పులో చెయ్యి పెట్టకపోవడానికి కారణం భయం కాదు, మీరు కాలుతుందన్న విషయం తెలుసు కనుక. అపాయాన్ని తొలగించుకోవడానికి మీకు భయం అవసరం లేదు. కొద్దిపాటి జ్ఞానం, సామాన్య వివేకం ఉంటే చాలు. ఇటువంటి వాస్తవ విషయాల్లో గతంలో నేర్చుకున్న పాఠాలను ఉపయోగించుకోవడమే. అంటే మనందరికీ కూడా ఎప్పుడైతే అవేర్నెస్ పెరిగిందో, ఎప్పుడైతే కామన్ సెన్స్ ఉందో, మనకి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. దానికోసం మనకి భయం అవసరం లేదు, కోపం అవసరం లేదు. సో వీటన్నిటిని జయించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటి? చైతన్యం దుఃఖరాహిత్యానికి మార్గం అని చెప్తున్నారు. అది ఎప్పుడు పోద్దంటే, మనం ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో అప్పుడే మనకి దుఃఖం అన్నది ఉండదు. వర్తమానంలో బాధను సృష్టించుకోవద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బాధ దుఃఖాల నుండి విముక్తి ఎవరి జీవితాలలోనూ లేదు. వాటి నుంచి తప్పించుకోవడం కన్నా వాటితో కలిసి బ్రతకడం నేర్చుకోవడం ఉత్తమం కదా. అంతే, మన కష్టం వచ్చిందని దాన్ని బయట పడేయాలి, కష్టం నుంచి బయటికి రావాలి అనుకోవడం కాదు. మనము కష్టంతో సమానంగా ట్రావెల్ చేసామనుకోండి, అప్పుడు ఈ కష్టాలు మనకి పెద్ద కష్టాలు అనిపించవు. దీనికి రిప్లై ఏంటి ఇచ్చారంటే, మానవ దుఃఖంలో ఎక్కువ భాగం అనవసరమైనదే ఉంటుంది. గమనించబడని మనస్సు మీ జీవితాన్ని నియంత్రిస్తున్నంత వరకు ఈ దుఃఖం స్వయంగా సృష్టించుకున్నదే. ఉన్నదాన్ని ఏదో రకంగా స్వీకరించలేకపోవడం లేదా అచేతనంగా అవరోధించడం వలన ఇప్పుడు మీరు బాధను సృష్టించుకుంటున్నారు. ఆలోచన పరిధిలో ఈ అడ్డగింపు ఒక రకమైన తీర్పరితనం. ఉద్వేగపు స్థాయిలో ఇది ఒక రకమైన ప్రతికూల బాధ యొక్క తీవ్రత. ప్రస్తుత క్షణాన్ని అవరోధించే పరిణామంపై ఆధారపడి ఉంటుంది. ఎంత బలంగా మీరు మీ మనసుతో గుర్తించుకుంటున్నారో తిరిగి అతిగా దుఃఖిస్తారు. లేదా ఈ విధంగా చెప్పవచ్చు, ఎంత ఎక్కువగా ఈ క్షణాన్ని స్వీకరించి గౌరవిస్తారో అంత ఎక్కువగా బాధ దుఃఖాల నుంచి అహంకార మనస్సు నుండి విముక్తులవుతారు. అంటే ఏంటి, ప్రతిదానికి కూడా ఎక్కువ మింగిల్డ్ అయిపోతున్నాం అనుకోండి, మనకి బాధ తప్పదు. ఏ విషయంలో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మామూలుగా మనస్సు ఎప్పుడూ కూడా ఈ క్షణంలో తిరస్కరించడమో లేక అవరోధించబడటమో ఎందుకు చేస్తుంది? ఎందుకంటే కాలం లేకుండా, అంటే భూత భవిష్యత్తులు లేకుండా అది పనిచేయలేదు, అదుపులో ఉండలేదు. కనుక కాలరహితమైన ఈ క్షణాన్ని భయంకరమైనదిగా అది భావిస్తుంది. వాస్తవానికి మనస్సు కాలాలు విడదీయలేనివి. ఈ భూమిపై వృక్ష జంతువులే తప్ప మానవజాతి లేనట్లు ఊహించండి. ఇంకా భూత భవిష్యత్తులు ఇక్కడ ఉంటాయా? కాలం గురించి ఏదైనా అర్థవంతమైన విధంగా మాట్లాడుకోగలమా? ఇప్పుడు టైం ఎంత అయింది, లేదా ఈవేళ తేదీ ఏంటి అనే ప్రశ్నలు అడగడానికి ఎవరైనా ఉన్నట్లయితే అర్ధరహితంగా ఉండేది. ఇటువంటి ప్రశ్నకు ఒక చెట్టు కానీ పక్షి కానీ ఆశ్చర్యపోయేవి. టైం ఎంత అయిందా, ఇప్పుడు ఈ క్షణం ఇంకేముంటుంది అని బదిలిచ్చేవి. నిజమే, ఈ ప్రపంచంలో మన మనుగడకి కాలం మనస్సు రెండూ కావాలి. కానీ ఒకానొక సమయంలో అవి మన జీవితాలను చేజిక్కించుకుంటాయి. అప్పుడు బాధ దుఃఖం మొదలవుతాయి. మనస్సు తాను అదుపులో ఉండడానికి నిత్యం ప్రస్తుత క్షణాన్ని భూత భవిష్యత్తులతో కప్పివేయ ప్రయత్నిస్తుంటుంది. ఈ విధంగా ప్రస్తుత క్షణంలో విడదీయలేని సంబంధంలో ఉన్న అనంతమైన సృజనాత్మక సామర్థ్యం కల ఉనికి
కాలం చేత కప్పబడిపోతుంది. మీ నిజ ప్రకృతి మనస్సు వలన అస్పష్టమైపోతుంది. మానవ మనస్సులో కాలభారం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ భారం చేత బాధపడుతున్నారు. దీనికి తోడు అమూల్యమైన ఈ క్షణాన్ని పట్టించుకోకుండా తిరస్కరిస్తూ దాన్ని కేవలం మనస్సులో ఊహించబడిన వాస్తవం కాని భవిష్యత్ క్షణం కోసమే ఉపయోగిస్తూ వాళ్ళు దుఃఖాన్ని పెంచుకుంటున్నారు. సమిష్టి మానసంలోనూ ఒక్క మనిషి మనస్సులోనూ కాలం పేరుకుపోవడమే కాకుండా అది గొప్ప మొత్తంలో గతంలో మిగిలిన బాధా విశేషాలను కూడా ముడుచుకుంటుంది. ఇంకా మీరు కానీ మీకు కానీ ఇతరులకు కానీ బాధను సృష్టించుకోకుండా ఉండాలంటే మీలో ఇప్పటికే బ్రతుకుతున్న పూర్వపు బాధకు అదనంగా దుఃఖాన్ని పేర్చుకోకుండా ఉండాలంటే మీ జీవితంలో వాస్తవ విషయాల కోసం అనంతమైన కాలాన్ని ఉపయోగిస్తూ ఇక కాలాన్ని సృష్టించవద్దు. కాలాన్ని సృష్టించకుండా ఆపడం ఎలా? మీకు ఉన్న ఈ ప్రస్తుత క్షణాన్ని ప్రథమ కేంద్రంగా చేసుకోండి. రియలైజ్ అవ్వండి. ఈ జీవితంలో ప్రస్తుత క్షణాన్ని ప్రథమ కేంద్రంగా చేసుకోండి. ఇది వరకు కాలంలో ఉంటూ ప్రస్తుతంలోకి అప్పుడప్పుడు మాత్రమే క్లుప్త దర్శనాలు ఎలా చేసేవారో అలాగే ఇప్పుడు ప్రస్తుతంలో ఉంటూ మీ జీవిత సందర్భం యొక్క అవరోధాన్ని అవసరాన్ని బట్టి భూత భవిష్యత్తులోకి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండండి. ఎప్పుడు ప్రస్తుత క్షణానికి అవును అనండి. ఇప్పటికీ ఉన్నదానికి అంతర్గతంగా అవరోధించడం కన్నా వ్యర్థమైన పిచ్చి పని ఇంకేముంటుంది? నిత్యం ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఉండే జీవితాన్ని వ్యతిరేకించడం కన్నా పిచ్చి పని ఇంకేముంటుంది? అంటే ఏంటి? ఎప్పుడు కూడా ప్రతి క్షణంలో కూడా మనం ఎప్పుడు కూడా ప్రెజెన్స్లోనే ఉండాలి, వర్తమానంలోనే ఉండాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నదానికి వశమైపోండి. జీవితానికి అవును అని చెప్పండి. ఒకసారి సాధన చేసి చూడండి. హఠాత్తుగా జీవితం మీకు వ్యతిరేకంగా కాకుండా మీకోసం పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే ఏంటి? మనం ఇప్పుడు ధ్యానం చేసి నిరంతరం అంటే ఎల్లప్పుడూ కూడా మనం వర్తమానంలోనే ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకని మనకు వర్తమాన క్షణంలో మనం ఉండాలి అంటే మనం తప్పకుండా ధ్యానం చేసి తీరాలి అని దీని మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ప్రశ్న, ఒక్కోసారి వర్తమాన క్షణం స్వీకరించలేని విధంగా భయంకరంగా లేదా అసహ్యంగా ఉంటుంది. అంటే దానికి రిప్లై ఏమి ఇచ్చారంటే, అది ఉన్నట్లుగా ఉంటుంది. మనసు దాన్ని ఎలా వివిధ రకాలుగా చేస్తుందో గమనించండి. ఈ వివిధ రకాల ప్రక్రియ నిరంతరం ఎంచడంలో ఉంటూ బాధను దుఃఖాన్ని ఎలా సృష్టిస్తుందో చూడండి. మనస్సు చేసే చర్యలను గమనించడం ద్వారా ఈ అవరోధం నుంచి బయటపడి ప్రస్తుత క్షణాన్ని ఉండనిస్తారు. తద్వారా బాహ్య పరిస్థితుల నుండి అంతరంగిక స్వేచ్ఛను పొంది నిజమైన శాంతి స్థితిని రుచి చూస్తారు. ఇప్పుడు ఏమి జరుగుతుందో చూసి అవసరమైతే లేదా సాధ్యపడితే చర్య తీసుకోండి. స్వీకరించండి, తర్వాతే చర్య తీసుకోండి. ప్రస్తుత క్షణం దేన్ని కలిగి ఉన్నా దాన్ని మీరే ఎంచుకున్నట్లు స్వీకరించండి. ఎప్పుడూ దానితో పాటే పనిచేయండి, దానికి వ్యతిరేకంగా కాదు. దాన్ని మీ మిత్రునిగా చేసుకోండి, శత్రువుగా కాదు. ఇది అత్యద్భుతంగా మీ పూర్తి జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పూర్వపు బాధ శరీరాన్ని కరిగించడం. అంటే అంతకుముందున్న దాని గురించే మనం అలాగ బాధపడుతూ పదే మననం చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటి? మన శరీరాన్ని కరిగిస్తున్నాం అన్నమాట. మీరు ఈ క్షణంలోకి శక్తికి చేరువ కాలేనంత వరకు మీరు అనుభవించే ప్రతి ఉద్వేగ తీవ్రత కూడా కొంత బాధను వెనుక మిగులుస్తుంది. ఉద్వేగం అంటే ఎమోషను. అది బ్రతుకుతూ ఉంటుంది. ఇది ఇంతకు ముందే పేరుకుని ఉన్న బాధతో కలిసిపోయి మీ మనస్సులోనూ శరీరంలోనూ బస చేస్తుంది. ఇందులో మీరు చిన్నతనంలో ఈ ప్రపంచపు చైతన్య రాహిత్యం వలన పడిన బాధ కూడా ఇమిడి ఉంటుంది. ఈ పేరుకుపోయిన బాధ మీ మనస్సును శరీరాన్ని అధీనం చేసుకున్న ప్రతికూల శక్తి క్షేత్రం.
మీరు దాన్ని ఒక అదృశ్య వ్యక్తిగా చూడగలిగితే సత్యానికి అతి సన్నిహితులైనట్లే. ఇదే భావోద్వేగపు బాధా శరీరం. ఇది రెండు దిశల్లో ఉంటుంది. నిద్రావస్థలోనూ చురుగ్గాను ఉంటుంది. ఒక బాధా శరీరం 90% కాలం నిద్రావస్థలోనే ఉంటుంది. కానీ బాగా దుఃఖితుడైన వ్యక్తిలో మాత్రం 100% కాలం చురుగ్గానే ఉండవచ్చు. కొంతమంది దాదాపు ఈ బాధా శరీరం ద్వారానే బతుకుతుంటారు. మరికొందరు కొన్ని పరిస్థితుల్లో మాత్రమే, అంటే బాగా దగ్గర సంబంధాల్లో, లేదా పూర్వం కోల్పోయిన దానితో కూడుకున్న సందర్భాల్లో, లేదా శారీరకంగానో మానసికంగానో బాధపడినప్పుడు మాత్రమే దీన్ని అనుభవిస్తుంటారు. ఏ సంఘటన దీన్ని ప్రేరేపించవచ్చు? ఏదైనా సంఘటన, ముఖ్యంగా మీ పూర్వపు బాధ మాదిరిగా ఉన్న దాంతో ప్రతిధ్వనిస్తే ఇది మరీ ఊపందుకుంటుంది. అది నిద్రావస్థ నుండి లేవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక చిన్న ఆలోచన కానీ, మీకు సన్నిహితులైన వారు అమాయకంగా మీపై చేసిన వ్యాఖ్యానం అయినా సరే దీన్ని చలనంలోకి తెస్తుంది. కొన్ని బాధా శరీరాలు నిందార్హమైనవే అయినా హాని కలిగించవు. నిందార్హమైనవే అంటే కొన్ని బాధాకర శరీరాలు, వాటిని మనం తప్పు పట్టవచ్చు అన్నమాట. వాటిని తప్పు పెట్టినా సరే అవి మనకేమీ హాని కలిగించవు, మనకేమీ చెడ్డ జరగవు దానివల్ల. ఉదాహరణకు, ఎంతకు ఏడుపు ఆపని పిల్లవాడు, మిగిలినవి విషపూరితమైన అతి దుష్టమైన అసలైన భూతాలు. కొన్ని శారీరకంగా ఉగ్రమైనవి, మిగిలినవి చాలా వరకు ఉద్వేగాలుగా ఉగ్రమైనవి. కొన్ని మీ చుట్టూ ఉన్నవారి మీద, మీకు సన్నిహితులైన వారి మీద దాడి చేస్తాయి. మరికొన్ని మీ పైనే, అంటే వాటికి ఆశ్రమిస్తున్న దాతపైనే దాడి చేస్తాయి. అప్పుడు మీ జీవితం పట్ల మీకున్న ఆలోచనలు, భావాలు ఎంతో ప్రతికూలంగా, నాశనం చేసేవిగా మారుతాయి. రోగాలు, ప్రమాదాలు ఇలాగే సృష్టించబడతాయి. కొన్ని వాటిని ఆశ్రయదాతువులను ఆత్మహత్యలకు దారితీసేలా చేస్తాయి. సృష్టించబడడం అంటే క్రియేట్ చేయడం. ఒక వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉండి హఠాత్తుగా అతనిలోని ఈ అన్యమైన ఘోరమైన జీవిని మొదటిసారిగా ఎదుర్కొన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఎంతైనా మీరు దీన్ని ఇంకొకరిలో కన్నా మీలోనే గమనించండి. అది మేల్కొండని దుఃఖకాయం కావచ్చు. ఇది అసహనం, కోపం, రోషం, మానసిక ఆందోళన, వాచాలత్వం, మరొకరికి హాని తలపెట్టాలనే కోరిక, లేదా సంబంధాల్లో ఏదో ఒక రకమైన ప్రేమను కోరుకోవడం వంటి రూపాలను తీసుకుంటుంది. అది నిద్రావస్థ నుంచి లేస్తూనే దాన్ని పట్టుకోండి. అన్ని ఇతర జీవుల్లాగే ఈ దుఃఖకాయం కూడా బ్రతకాలనుకుంటుంది. మీరు అచేతనంగా దానితో గుర్తించుకుంటేనే అది బ్రతకగలదు. అప్పుడు అది లేచి మిమ్మల్ని వశపరుచుకొని మీరుగా మారి మీ ద్వారా జీవిస్తుంది. దానికి మీ ద్వారానే ఆహారం రావాలి. అది దాని శక్తితో ప్రతిధ్వనించే ఏ అనుభవాన్నైనా తన ఆహారంగా పుచ్చుకుంటుంది. మరింత బాధను ఏ రకంగానైనా సృష్టిస్తుంది. కోపం, ఆవేశం, ద్వేషం, విచారం, ఉద్వేగ ప్రదర్శన, ఉగ్రం, రోగం, ధ్వంసం మొదలైనవి. కనుక ఈ దుఃఖకాయం మిమ్మల్ని అధీనం చేసుకున్నప్పుడు దాని స్వంత శక్తి స్థాయికి తగ్గట్టుగా మీ జీవితంలో పరిస్థితులను సృష్టించి దాని ద్వారా తనను తాను పోషించుకుంటుంది. బాధ మాత్రమే బాధను పోషించగలదు. బాధ ఆనందాన్ని భుజించలేదు. దానికి అది అజీర్తిగా ఉంటుంది. ఒకసారి దుఃఖకాయం మిమ్మల్ని వశపరుచుకున్నాక మీకు మరింత బాధ కావాలనిపిస్తుంది. దానికి మీరు బలైపోనవచ్చు, లేదా దుష్కార్యాలను చేసేవారిగా మారవచ్చు. దీన్ని మీరు ఎక్కువగా బాధ వద్దు మొర్రో అని ఆరోపిస్తుంటారు. కానీ దగ్గరగా చూస్తే మీ ఆలోచనలో, ప్రవర్తన ఈ బాధను మీ పట్ల, ఇతరుల పట్ల కొనసాగించే విధంగా ఉన్నట్లు మీరు తెలుసుకుంటారు. మీరు దీనివల్ల చైతన్యవంతమైతే ఈ సరళి కరిగిపోతుంది. ఎందుకంటే మరింత బాధలను కోరుకోవడం వెర్రితనం. తెలిసి కోరుకునే పిచ్చివాళ్ళు ఎవరో ఉండరు కదా. అంతే కదా, కోరు కష్టాలు ఎవరు తెచ్చుకోరు కదా.
వాస్తవానికి అహం యొక్క నల్లటి ఛాయి అయిన ఈ దుఃఖకాయానికి మీ చైతన్యపు ప్రకాశం అంటే భయం. అంటే కాంతి శరీరం అంటే భయం అన్నమాట. దానికి దొరికిపోవడం అంటే భయం. అచేతనంగా దానితో పోల్చుకోవడమే కాకుండా మీలో బతుకుతున్న బాధను ఎదుర్కోవడానికి మీరు పడే చైతన్య రాహిత్యపు భయమే దాని బ్రతుకుకి ఆధారం. కానీ దాన్ని మీరు ఎదుర్కోకపోతే, మీ చైతన్యపు కాంతిని దానిపై ప్రసరించకపోతే మళ్ళీ మీరు దాన్ని బలవంతంగా జీవించాల్సి ఉంటుంది. ఈ దుఃఖకాయం చూడడానికి భరించలేనట్లు భయంకరమైన దుష్టజీవులా కనిపించవచ్చు. కానీ నేను దృఢంగా చెప్తున్నాను, మీ వర్తమానపు శక్తి ముందు అది ఏమాత్రం నిలవలేని శరీర రహిత భూతము. అంటే శరీరం లేదన్నమాట. దానికి మనమే ఊరికి ఆలోచించుకుంటూ ఉంటాం అన్నమాట. భయాన్ని, కోపాన్ని, ఉద్రేకాలని అవన్నీ మనమే ఊహించుకుంటూ ఉంటాం. ఆ ఊహ అన్నది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. బాధ అన్నది గొప్ప భ్రమ అని కొన్ని ఆధ్యాత్మిక బోధనలు చెప్తున్నాయి. ఇది సత్యం. ప్రశ్న ఏమిటంటే, మీ విషయంలో ఇది నిజమేనా? కేవలం ఒక నమ్మకం దాన్ని సత్యంగా మార్చలేదు. జీవితాంతం బాధను అనుభవిస్తూ ఇది ఉత్త భ్రమేనని చెప్పుకుంటూ ఉంటారు. ఇది మిమ్మల్ని బాధ నుంచి విముక్తులను చేస్తుందా? ఇక్కడ మనకు సంబంధించిన విషయం ఏమిటంటే, మీరు ఈ సత్యాన్ని ఎలా గ్రహిస్తారు అంటే, యథార్థమైన స్వీయానుభవంగా ఎలా చేసుకుంటారు అంటే, ఈ దుఃఖకాయం మిమ్మల్ని అసలు తాను ఏమిటో సూటిగా గమనించనివ్వదు, చూడనివ్వదు. దాన్ని గమనించిన క్షణంలో మీ లోపల దాని శక్తిని భావించి దానిపై మీ ధ్యాస అంతా పెట్టినప్పుడు ఇంకా గుర్తింపు తెగిపోతుంది. ఉన్నత చైతన్యం పరిణామంలోకి వస్తుంది. నేను దాన్ని ప్రత్యక్షత అంటాను. ఇప్పుడు మీరు ఆ దుఃఖకాయానికి సాక్షులు. గమనించేవారు అంటే అది ఇంకా మీలా నటించి మిమ్మల్ని ఉపయోగించుకోలేదు, మీ ద్వారా బ్రతకలేదు. మీరు మీలోని అత్యున్నత శక్తిని కనుగొన్నారు. మీరు వర్తమాన క్షణం యొక్క శక్తిలోకి ప్రవేశించారు. నెక్స్ట్ ప్రశ్న, దుఃఖకాయంలో గుర్తింపును తెచ్చుకునేంత చైతన్యవంతులం అయినప్పుడు అది ఏమవుతుంది? జవాబు, చైతన్య రాహిత్యం దాన్ని సృష్టిస్తుంది. చైతన్యం దాన్ని తనలోకి పరివర్తనం చేసుకుంటుంది. ఈ విశ్వసూత్రాన్ని సెయింట్ పాల్ అందంగా వివరించారు. ప్రతిదీ కాంతి ప్రసారంతో మాత్రమే కనిపించి, కాంతికి ప్రసరించబడినదంతా కాంతిగానే మారుతుంది. మీరు చీకటితో ఎలా పోరాడలేరో అలానే దుఃఖకాయంతో పోరాడలేరు. అలా ప్రయత్నిస్తే అంతర్మదనం మొదలై మరింత బాధ కలుగుతుంది. దాన్ని గమనిస్తే సరిపోతుంది. గమనించడం అంటే ఈ క్షణంలో ఉన్నదానినే భాగ్యమని స్వీకరించడమే. అంటే గమనించడం అంటే తృప్తిగా ఉండడం. మనకి ఇప్పటికి ఇంతే జరిగింది, ఇదే చాలు అని అనుకోవాలన్నమాట. అదే గమనించడం అంటే. మీ పూర్ణ శక్తి క్షేత్రం నుంచి చీలిపోయిన జీవశక్తి ఓ దుఃఖకాయంలో చిక్కుకుంది. అసహజమైన మనసుతో కూడిన గుర్తింపు వలన ఇది తాత్కాలికంగా స్వతంత్రురాలయ్యింది. తన తోకను తానే కరుచుకునే జంతువుల అది తనపై తానే తిరిగి జీవ విరోధిగా మారింది. మన నాగరికత ఇంత జీవ వినాశకారిగా ఎందుకు మారిందని అనుకుంటున్నారా? జీవశక్తిలోనివే ఈ జీవ వినాశకర శక్తులు కూడా. మీరు దుఃఖకాయంలో గుర్తించుకోవడం మాని దాన్ని గమనించడం మొదలుపెట్టిన తరువాత కూడా అది కొంతకాలం పనిచేస్తూ మీరు మళ్ళీ దానితో గుర్తించుకునే మాయలోకి మిమ్మల్ని లాగగలదు. చక్రాన్ని తిప్పడం ఆపినా సరే అది కొంతసేపు తిరిగినట్లుగా మీరు దానికి శక్తి నింపకపోయినా కొంత వరవడి ఉండడం వల్ల దానికి మీపై కొంతకాలం ప్రభావం ఉంటుంది. ఈ స్థితిలో అది శరీరంలో వివిధ భాగాల్లో నొప్పులను, బాధలను సృష్టించవచ్చు. కానీ అవి ఎంతో కాలం నిలబడవు. వర్తమానంలో ఉండండి, చైతన్యవంతమై ఉండండి. మీ అంతరంగ స్థలానికి నిత్యం జాగృతమైన సంరక్షకులు కండి. దుఃఖకాయాన్ని గమనించి దాని శక్తిని భావించడానికి దానికి మీరు సదా వాస్తవంలో ఉండాలి.
అప్పుడు అది మీ ఆలోచనలను నియంత్రించలేదు. దుఃఖకాయం యొక్క శక్తి క్షేత్రంలో మీ ఆలోచనలను కలిపి దానితో గుర్తించుకోవడం మొదలుపెట్టిన క్షణంలో మీ ఆలోచనతో దానిని పోషిస్తున్నట్లే. ఉదాహరణకు, కోపం దుఃఖకాయం యొక్క తీవ్రత ప్రబలమైన శక్తి కార్యరూపమైనప్పుడు ఒకరు మీరు చేసిన దాని గురించి ఆమెనో అతన్నో తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశపు ఆలోచనలు చేస్తున్నారంటే మీరు చైతన్యం కోల్పోయినట్లే, మీరు దుఃఖకాయం అయినట్లే. ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ జీవితపు దుర్బలత గురించి ప్రతికూల ఆలోచనలు చేస్తే మీ ఆలోచనలు దుఃఖకాయంతో అనుసంధానమై మీరు చైతన్యరాహిత్యం అవుతారు. దాని దాడికి దెబ్బతింటారు. నేను ఇక్కడ ఉపయోగించే అచేతనం అనే పదానికి అర్థం ఏదో రకమైన మానసిక లేదా ఉద్వేగపు మాదిరితో గుర్తించుకోవడం అంటే పూర్తిగా గమనించే ప్రత్యక్షత లేకపోవడం. అంటే ఏంటి, ఇక్కడ ఎనర్జీ బాగా పెంచుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఎనర్జీ పెరిగిందో అలాంటి దుష్టశక్తులు ఏంటి మనల్ని ఏమీ చేయవు, మన ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది అని చెప్తున్నారు. నిత్యం నిలిపి ఉన్న చైతన్యపు ధ్యాస దుఃఖకాయానికి ఆలోచనలకు మధ్య గల సంబంధాన్ని తెంచి మార్పును తీసుకురాగలదు. అప్పుడు బాధ చైతన్యం అనే నిప్పుకు ఇంధనంగా మారి దాన్ని మరింత ప్రకాశవంతంగా వెలిగేలా చేయగలుగుతుంది. రసవాదం అనే ప్రాచీన కళ యొక్క అంతరార్థం ఇదే. తక్కువ జాతి లోహాలను బంగారంగా మార్చడం, బాధను చైతన్యంగా మార్చడం, లోపలున్న ఆ చీలిక మానిపోయి మీరు తిరిగి పరిపూర్ణులవుతారు. మళ్ళీ ఇక ముందు బాధను సృష్టించుకోకపోవడం మీ బాధ్యత అవుతుంది. ఈ పద్ధతిని క్లుప్తంగా చెప్తాను వినండి. మీ లోపల భావంపై ధ్యాసను కేంద్రీకరించండి. అదే దుఃఖకాయం అని తెలుసుకోండి. అంటే బాధామయ శరీరం అంటారు కదా, అదనమాట. దాని ఉనికిని స్వీకరించడం, దాని గురించి ఆలోచించవద్దు, అనుభూతిని ఆలోచనగా మార్చవద్దు, దాన్ని ఎంపిక చేయడమో విమర్శించడమో చేయవద్దు. మిమ్మల్ని మీరు దానితో పోల్చుకోవద్దు. వర్తమానంలో ఉండి మీలో జరుగుతున్నదాన్ని నిత్యం గమనించండి. భావోద్వేగాలనే కాకుండా గమనించేవాడిని, అంటే నిశ్శబ్దంగా గమనించడాన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి. ఇదే వర్తమానపు శక్తి, మీ స్వీయ చైతన్య ప్రత్యక్షతా శక్తి. ఇప్పుడు చూడండి ఏమి జరుగుతుందో. చాలామంది ఆడవాళ్ళకు, ముఖ్యంగా ఋతుక్రమానికి ముందు ఈ బాధా శరీరం మేల్కొంటుంది. అంటే పీరియడ్స్ టైంలో అనమాట. పీరియడ్స్ టైం వచ్చే ముందు దీని కారణం గురించి వివరంగా తర్వాత మాట్లాడుతాను. ప్రస్తుతానికి ఇది చెప్పాను. ఆ సమయంలో మీరు వర్తమానంలో ఉండి, ఎరుకుతో ఉండి, దానికి వశమైపోకుండా లోపల భావాలను గమనిస్తే అది మహాశక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన అవకాశాన్ని చేకూరుస్తుంది. వేగంగా పూర్వపు బాధను మార్చడానికి సాధ్యపడుతుంది. బాధా శరీరంలో అహం గుర్తింపు. ఇప్పుడు నేను వివరించిన పద్ధతి ఎంత శక్తివంతమైనదో అంత సులభమైనది. పిల్లలకు సైతం నేర్పించవచ్చు. ఏదో ఒక రోజున పిల్లలు పాఠశాలలో, అంటే స్కూల్లో మొట్టమొదటగా నేర్చుకునేవి ఇవే అవుతాయని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే మీలో జరుగుతున్న దాన్ని వర్తమానంలో గమనించడం మొదలు పెడతారో, దాన్ని మీరు అనుభవించి అర్థం చేసుకుంటారో, అప్పుడు గొప్ప శక్తివంతమైన మార్పునిచ్చే పరికరం మీ ముందు ఉంటుంది. బాధతో గుర్తించుకోవడాన్ని మానేటప్పుడు లోపల నుంచి తీవ్రమైన అవరోధాన్ని మీరు ఎదుర్కోవలసి వస్తుందన్న విషయాన్ని విస్మరించకూడదు, అంటే మర్చిపోకూడదు అన్నమాట. ముఖ్యంగా మీ జీవితంలోని చాలా భాగం ఈ భావోద్వేగపు శరీరంతో గుర్తించుకొని జీవించి, చాలా వరకు లేదా పూర్తిగా మీ స్వీయ జీవితాన్ని, స్వీయ తత్వాన్ని అందులో ముట్టడించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, మీ బాధా శరీరంలో ఏదో ఒక విచారతత్వాన్ని తయారు చేసుకొని మనస్సు ఆడుతున్న ఈ నాటకాన్ని మీరు అని నమ్మారు. ఈ అవస్థలో గుర్తింపును కోల్పోతున్నామేమో అనే మీ అవివేకపు భీతి నుంచి దాన్ని ఛేదించే ఎటువంటి ప్రయత్నాన్నైనా చాలా బలంగా అడ్డుకుంటుంది.
మరో విధంగా చెప్పాలంటే తెలియని దానిలోకి దూకి బాగా తెలుసున్న ఈ బాధ శరీరాన్ని కోల్పోయే అపాయం కన్నా బాధ శరీరంగానే ఉండిపోతారు. బాధలోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. మీకు సంబంధించినంత వరకు మీలో ఉన్న అవరోధాన్ని గమనించండి. బాధతో మీ బంధాన్ని గమనించండి. చాలా చురుగ్గా ఉండండి. విచారంగా ఉండడం వల్ల మీకు వచ్చే ఆ అసాధారణమైన సంతోషాన్ని గమనించండి. తప్పనిసరిగా దాని గురించి మాట్లాడడాన్ని, ఆలోచించడాన్ని గమనించండి. మీరు మేలుకొని స్పృహతో ఉంటే ఈ అవరోధం ఆగిపోతుంది. అప్పుడు మీ ధ్యాసను బాధా శరీరంపై మళ్లించి సాక్షులుగా వర్తమానంలో ఉండి మార్పుకి నాంది పలకవచ్చు. మీరు మాత్రమే దీన్ని చేయగలరు. ఎవరు మీకోసం చేయలేరు. కానీ మీకు అదృష్టం ఉంటే నిత్యం ఉన్నతమైన చేతనావస్థలో ఉండే వారి సన్నిధిలో గడుపుతూ ప్రత్యక్ష స్థితిలో వాళ్ళని కలిస్తే అది విషయాన్ని చాలా త్వరగా ముందుకు తీసుకెళ్ళి మీకు గొప్పగా సహాయపడగలదు. ఈ విధంగా మీలోని కాంతి అతివేగంగా బలం పుంజుకుంటుంది. ఇప్పుడే కాలడం మొదలుపెట్టిన దొంగను బాగా కాలుతున్న దాన్ని పక్కన పెట్టి కొంతసేపటి తర్వాత వాటిని విడదీస్తే మొదటిది ఎక్కువగా మండడం చూస్తారు. అయినా రెండింటినీ మండించింది ఒకే నిప్పు కదా. అటువంటి నిప్పుగా ఉండడమే ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ముఖ్య లక్షణం. కొంతమంది వైద్యులు కూడా ఈ పని నిర్వహించవచ్చు. కానీ వాళ్ళ మనస్సు స్థాయిని దాటిన వారై ఉండి మీతో పనిచేసేటప్పుడు గొప్ప స్పృహతో వర్తమానంలో ఉండగలగాలి. భయం యొక్క మూలం. ప్రశ్న: మనలోని ఉద్వేగపు బాధ, దానికి మూల కారణం భయమేనని మీరు అన్నారు. భయం అసలు ఎలా పుడుతుంది? ఎందుకని మానవ జీవితాల్లో అంత ఎక్కువగా ఉంటుంది? పైగా కొంత మొత్తంలో ఈ భయం ఆరోగ్యకరమైన స్వరక్షణ కోసం పనికొస్తుంది కదా. నిప్పు పట్ల భయం లేకపోతే దానిలో చేయి పెట్టి కాల్చుకుంటాడేమో కదా. ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని నిప్పుతో కానీ శారీరకంగా కానీ హింసించి బెదిరిస్తే మీరు భయం లాంటి దాన్ని అనుభవిస్తారు. ఇది సహజంగా అపాయం నుంచి వెనక్కి ముడుచుకోవడమే కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మానసిక భయపు స్థితి కాదు. వాస్తవానికి హఠాత్తుగా కలిగిన అపాయం నుంచి మానసిక భయపు స్థితి భిన్నమైనది. ఇది చాలా రకరకాలుగా ఉంటుంది. చికాకు, ఆందోళన, ఆతృత, ఒత్తిడి, భయంకరత్వం, అలవాటు, నరాల బలహీనత మొదలైనవన్నీ ఉంటాయి. ఇటువంటి మానసిక భయం ఎప్పుడు ఏదో జరగబోతోందన్న దాని గురించే కానీ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాత్రం కానే కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటే మీ మనసు ఎక్కడో భవిష్యత్తులో ఉంటుంది. ఇది ఆతృతపరమైన విరామాన్ని సృష్టిస్తుంది. శక్తివంతమైన అతి సాధారణమైన వర్తమాన క్షణంలో ఉండకుండా మనసుతో గుర్తుంచుకొని ఉంటే ఆతృత నిత్యం మీ వెంటే ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ క్షణంలో సహకరించవచ్చు, కానీ కేవలం మానసిక ఊహతో కలవలేరు. మీరు భవిష్యత్తులో ఉండలేరు. పైగా నేనింతవరకు ముందుగా చెప్పినట్లుగా మీరు మీ మనసుతో గుర్తించుకునేంత వరకు అహం మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. దాని వికృత బుద్ధి మూలకంగా ఎంత విస్తారమైన సంరక్షణ ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా అహానికి నిత్యం అభద్రతా భావం ఉండడం వల్ల అది ఎల్లప్పుడూ తనను తాను అపాయ స్థితిలోనే చూసుకుంటూ ఉంటుంది. బయటికి నిరాడంబరంగా కనిపించే అహానికి కూడా లోపల పరిస్థితి. ఇప్పుడు ఉద్వేగం అనేది మనస్సుకు శారీరక ప్రతిచర్య అని గుర్తు తెచ్చుకోండి. నిరంతర శరీరం అహం నుంచి అసత్యమైన మనోనిర్మతత్వం నుంచి ఏ సమాచారం తీసుకుంటుంది? అపాయం, నేను భయంతో కూడిన స్థితిలో ఉన్నాను. ఈ నిరంతర సమాచారం వెలువరించే ఉద్వేగం ఏది? భయమే కదా. భయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దేన్ని కోల్పోతానని, ఓడిపోతున్నానని బాధపడుతుంటామో భయం కూడా అంతే. కానీ అన్ని భయాలకు మూలం అహం యొక్క చావు భయం. అహానికి చావు ఎప్పుడూ చుట్టుపక్కల దగ్గరలోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం మనస్సు గుర్తించిన స్థితిలో చావు భయం మీ జీవితంలోని అన్ని విషయాల మీద ప్రభావం చూపుతుంది.
ఉదాహరణకు, సామాన్య విషయంగా కనిపించే ఒక వాదనలో తప్పనిసరిగా మిమ్మల్ని ఒప్పుకోవాలని అవతలవాడు తప్పుకోవాలనుకోవడం, మీరు పోల్చుకుంటున్న మానసిక స్థితిని సంరక్షించుకోవడం కూడా చావు భయం వల్లే. మీరు ఒక మానసిక స్థితిలో మిమ్మల్ని గుర్తించుకొని అది తప్పు అయినప్పుడు మనోనిర్మిత స్వీయ తలుపు భయంకరమైన చావు భయంతో బెదిరి చనిపోవడం. దీనివల్ల ఎన్నో యుద్ధాలు జరిగాయి, లెక్కలేనన్ని సంబంధాలు తెగిపోయాయి. ఒకసారి మీ మనసు గుర్తించుకోవడం మానుకున్నారంటే మీరు ఒప్పైనా తప్పైనా మీ స్వీయతత్వానికి ఏ భేదమూ ఉండదు. కనుక తప్పనిసరిగా ఒప్పు అవ్వాలనే ఒక రకమైన చైతన్యరహిత దౌర్జన్యం ఇక ఉండదు. మీరు ఏమనుకుంటున్నారో, ఏమి అనుభూతి చెందుతున్నారో దాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. కానీ అందులో ఏ విధమైన ఆవేశం కానీ స్వరక్షణ కానీ ఉండవు. ఇప్పుడు మీ స్వీయతత్వం మనస్సు నుంచి కాకుండా మీలోని సత్యవంతమైన స్థానం నుంచి ఉద్భవిస్తుంది. మీలోని స్వరక్షణ తత్వాన్ని గమనించండి. దేన్ని సంరక్షిస్తున్నారు? భ్రాంతి అయిన ఉనికి మనస్సులోని ప్రతిమన లేక కల్పిత జీవన? ఈ విధంగా మనస్సుని చైతన్యవంతం చేసి సాక్షిభూతులైనప్పుడు మీరు దానితో గుర్తించలేరు, దాన్ని గుర్తించుకోరు. మీ చైతన్యపు కాంతి చైతన్య రాహిత్యపు నమూనాలు వెంటనే కరిగిపోతాయి. ఇదే మానవ సంబంధాల్లో చిచ్చురేపే వాదనలకు అంతం. ఇతరులపై అధికారం బలహీనత్వానికి మారువేషం. నిజమైన శక్తి లోపల ఉంది, అది అప్పుడు మీకు అందుబాటులో ఉంది. కనుక ఎవరైతే మనసుతో గుర్తించుకుంటారో వారు ఉనికిలో ఉన్న అసలైన శక్తితో సంబంధం కోల్పోయి భయాన్ని నిత్య సహచరిగా కలిగి ఉంటారు. మనస్సును జయించిన వారి సంఖ్య అతి తక్కువగా ఉంది. కనుక దాదాపు మీరు కలుసుకునే ప్రతి వ్యక్తి కూడా భయంతో జీవిస్తున్న వారేనని అనుకోవచ్చు. కేవలం భయం యొక్క తీవ్రతలో తేడాలుంటాయి. అది ఒక వైపు ఆతృత విపరీతమైన భీతితోనూ, మరోవైపు ఏదో తెలియని చికాకు బెడదల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ రెండింటిలో ఒకటి విపరీతమైన రూపం దాల్చినప్పుడు చాలామందికి దాని ఉనికిని తెలుసుకుంటారు. అంటే ఏంటి ఇక్కడ చెప్పడం ఏంటంటే, పూర్తిగా మనసు ఎప్పుడూ భయంతోనే ఉంటుంది. మనిషి అన్నవాడు మనసుతో జీవిస్తే ఈ అరిషడ్వర్గాలకు లోనవుతూ ఉంటాడు. భయం, కోపం, బాధ, విచారం వీటన్నిటికీ లోనవుతూ ఉంటాడు. అలాగే భయాన్ని కాకుండా, అంటే మనసును కాకుండా ఆత్మ వైపు ఎప్పుడైతే మనిషి పరిగెడుతూ ఉంటాడో, ఎప్పుడైతే వర్తమానంలో జీవిస్తూ ఉంటాడో అప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.